హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన లోకల్ అప్డేట్స్. ఎలాంటి రిస్క్ లేకుండా లాభాలు పొందాలంటే పోస్ట్ ఆఫీస్ పథకాల్ని మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక్కడ కేంద్రం మద్దతు ఉంటుంది కాబట్టి గ్యారెంటీ రిటర్న్స్ అందుకోవచ్చు. చిన్న మొత్తాల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ గురించి తెలుసుకుందాం. దీంట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్ల కాలానికి రిటర్న్స్ ఎంతొస్తాయో చూద్దాం. అలాంటి ఒక స్కీమ్ పోస్టాఫీస్ టైం డిపాజిట్. ఇది బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే ఉంటుంది. దీంట్లో ఏడాది టెన్యూర్, 2 ఏళ్లు, 3 ఏళ్లు, 5 ఏళ్లు ఇలా వేరువేరు కాల వ్యవధులతో డిపాజిట్లు చేసుకోవచ్చు. వరుసగా దీంట్లో వడ్డీ రేట్లు 6.9%, 7%, 7.1%, 7.5%గా ఉన్నాయి. గరిష్టంగా 5 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లపై 7.50% వడ్డీ రేటు ఉంది. దీంట్లో కనీసం రూ.1000 నుంచి డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏం లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. మీ పెట్టుబడిని బట్టి రిటర్న్స్ వస్తాయి. నిర్దిష్ట వడ్డీ రేటు ప్రకారం మెచ్యూరిటీ తర్వాత చేతికి డబ్బులొస్తాయి. దీంట్లో సింగిల్ అకౌంట్ తెరవచ్చు, లేదా గరిష్టంగా 3 కలిసి జాయింట్ అకౌంట్ తెరవచ్చు. ఇప్పుడు మనం 5 ఏళ్ల టైం డిపాజిట్లో రూ.1,00,000, 2 లక్షలు, 5 లక్షలు ఇలా ఎంత డిపాజిట్ పై రిటర్న్స్ ఎంతొస్తుందనేది తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు 5 ఏళ్ల డిపాజిట్ పై రూ.1,00,000 డిపాజిట్ చేసినట్లయితే 7.50% వడ్డీ రేటు ప్రకారం వడ్డీ రూ.44,995 వస్తుంది. మొత్తం చేతికి 5 ఏళ్ల తర్వాత రూ.1,44,995 వస్తుంది. ఇదే విధంగా రూ.2,00,000 డిపాజిట్ చేస్తే రూ.2,89,990 వస్తుంది. ఇక్కడ వడ్డీనే రూ.89,990గా ఉంది. ఇక 5 ఏళ్ల వ్యవధికి రూ.5,00,000 డిపాజిట్ చేసిన వారికి చేతికి రూ.7,24,974 అందుతుంది. ఇలా పెట్టుబడి పెంచుతున్న కొద్దీ వడ్డీ ఎక్కువ అందుకోవచ్చు. మెచ్యూరిటీ రిటర్న్స్ కూడా ఎక్కువే వస్తాయి. ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 80C కింద పోస్టాఫీస్ 5 ఏళ్ల టైం డిపాజిట్ పై పన్ను తగ్గించుకోవచ్చు. దీంట్లో పెట్టుబడులపై గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు.